అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'సహధర్మచారిణి'. రచన టి. శ్రీవల్లి రాధిక గారు. మరి కథలోకి వెళ్దామా? శైలజ దగ్గర నా శీలాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏ అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయి మీదే నేను మోజు పడుతున్నానంటుంది. బైక్ మీద వెళ్తూ ఉంటామా, సడన్గా ఒక అమ్మాయి కనపడుతుంది బ్రైట్గా ఉన్న డ్రెస్లో. అప్రయత్నంగా నా తల అటువైపు తిరుగుతుంది. ఒక్క క్షణమే, అది చాలు తనకి. మోటార్ సైకిల్ ఆ అమ్మాయిని దాటగానే బాగుందా అంటుంది. ఎవరు అంటాను నేను బెంకంగా. అంటే ఇప్పుడు చూసిన అమ్మాయి. ఎప్పుడు అనుకుంటాను నేను బాగుంది అనో బాగోలేదనో నిజాయితీగా సమాధానం చెబుదామని, కనీసం నీ అంత బాగాలేదన్న అందమైన జవాబైనా ఇద్దామని. కానీ అదేం కర్మమో, శైలజ ఎప్పుడు ఆ ప్రశ్న అడిగినా నా నాలుక టపీమని ఏ అమ్మాయి నేను ఎవరిని చూడలేదు అంటుంది. శైలజ ఆ అబద్ధాన్ని చచ్చినా నమ్మదు. ఎలా నమ్ముతుంది? నా తల 90 డిగ్రీల కోణంలో 2 సార్లు అటు ఇటు తిరగడాన్ని అప్పటికే స్పష్టంగా చూసుంటుంది కదా. ఇక ఓ అరగంట చర్చ జరుగుతుంది. చివరికి నేను ఓడిపోయి చేతులు ఎత్తేసి, ఏమైంది ఇప్పుడు చూస్తే, ఏదో క్యూరియాసిటీ అంతే కదా అంటాను. అంతేలేండి, నేను మాత్రమేమన్నాను ఇప్పుడు, మీకు కాస్త క్యూరియాసిటీ ఎక్కువ అన్నాను అంతే కదా అంటుంది. నోరు మూసుకోవడం మినహా చేసేది ఏమీ లేదు. సరే, అంతవరకు అయితే పర్వాలా. అలాంటి సంఘటనల్లో పోనీ కాస్తో కూస్తో నా తప్పు కూడా ఉందనుకోవచ్చు. కానీ కొన్ని అభాండాలు నా తప్పు అసలు ఏమీ లేకుండా కూడా నా నెత్తిన పడుతూ ఉంటాయి. మా వీధి చివర మెయిన్ రోడ్డు మీదకి ఒక ఇస్త్రీ బట్టల దుకాణం ఉంది. ఒక లావుపాటి ఆవిడ కూర్చుంటుంది ఆ బంకులో. మొదట్లో కొన్నాళ్ళు మా బట్టలు అక్కడే ఇచ్చేవాళ్ళం. కానీ ఆమె అస్సలు బాగా చేయకపోవడం వల్ల పైపెచ్చు రోజుల తరబడి బట్టలన్నీ రోడ్డు మీద ఉంచి ఆ దుమ్మంతా పట్టించి ఇంకాస్త మురికిగా మారుస్తూ ఉండటం వల్ల ఇక ఆ అమ్మాయికి బట్టలు ఇవ్వకూడదని తీర్మానించింది శైలజ. మెయిన్ రోడ్డు మీద కాకుండా ఇటు పక్కన సందులో కొన్న షాపులో ఇమ్మంటోంది. ఈ షాపు ఒక 4 అడుగులు లోపలికి ఉంటుంది. బైక్ మీదే అనుకోండి, అయినా ఆ కాస్త దూరం వెళ్ళటానికి నాకు బద్ధకం. ఈ ఒక్కసారికి అనుకుంటూ ప్రతిసారి ఆ అమ్మాయికే ఇస్తూ ఉండటం. బట్టలు ఇంటికి రాగానే విషయం గ్రహించి శైలు చిందులు తొక్కటం. ఏం నచ్చిందా అమ్మాయిలో నీకు అని విరుచుకుపట్టడం. ఇదిగో శైలు, నువ్వు దారుణంగా మాట్లాడకు. ఆ అమ్మాయిలో ఏదో నచ్చటం ఏమిటి అని నేను కసురుకుంటానా? ఈ ఏదోనే నచ్చాలి మరి. ఈ మురికి పట్టిన బట్టలు నచ్చే అవకాశం లేదు కదా. అయినా ఆ అమ్మాయికే ఇస్తున్నారంటే ఇంకేదో నచ్చి ఉండాలి మరి అంటుంది. నాకొచ్చి రెత్తుకొస్తోంది. చిచి, ఇంకెప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వకూడదు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వారం అదే పని చేయటం, అదే సీన్ రిపీట్ అవ్వటం. శైలుతో సేమ్ ఈ మళ్ళీ అలా అదే గొడవ, సీన్ రిపీట్ అవుతుంది. శైలుతో అవే మాటలు మళ్ళీ పట్టడం. అసలు ఈ ఒక్క విషయం అని కాదు, శైలు నిష్ఠూరాలు ఆడాలంటే ఇంకొక అమ్మాయి సీన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏదన్నా మాట అనుకుని ఆ విసుగులో అవతలకంటానా? నాకు తెలుసులేండి, నన్ను తరిమేసి ఎవరినో తెచ్చుకుందాం అనుకుంటున్నారు. మీ ఆటలు నేనేం సాగనివ్వను అంటుంది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. శైలజకి నేను ఎంతో స్వేచ్ఛ ఇస్తాను. ఏ పనైనా తన ఇష్ట ప్రకారమే చేసుకునే అవకాశం ఇస్తాను. తన ఉద్యోగం, వ్యాపకాలు దేంట్లోనూ నేను తలదూర్చను. తన టైం అంతా నాకే కేటాయించాలి కానీ నా పనులే చేయాలని కానీ ఆంక్షలు పెట్టను. శైలజ బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, చాలా విషయాల్లో ప్రతిభ, చక్కగా విశ్లేషించగల వివేకం, అనర్గళంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నాయి. మరి ఈ ఒక్క విషయంలో ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాదు. పొద్దున కూడా ఇలాగే అర్థం పర్థం లేని చెత్త వాగుతుంటే నేను విసురుగా లేచి ఆఫీస్కి వచ్చేసాను. తను నా కోసం సిద్ధం చేసి ఉంచిన బాక్సు కూడా తీసుకోకుండా నా కోపం అంతా అర్థమయ్యేట్టుగా తలుపును గట్టిగా లాగి వచ్చాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. ఇంట్లోకి అడుగుపెట్టి కామ్గా షూస్ విప్పుకొని బెడ్రూమ్లోకి నడిచాను. డ్రెస్ మార్చుకుని వచ్చి హాల్లో కూర్చుంటూ ఉంటే శైలు అంతే నిశ్శబ్దంగా కాఫీ తెచ్చిచ్చింది. మధ్యాహ్నం అన్నం తిన్నారా అంది. అన్నాను ముక్తసరిగా. ఎక్కడ, క్యాంటీన్లోనా అంది. నేను మాట్లాడలేదు. పొద్దున అన్ని మాటలని ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్న శైలుని చూస్తే ఆశ్చర్యం, కోపం రెండొచ్చాయి. శుభలేఖ వచ్చింది అంటూ కార్డు తెచ్చి చేతిలో పెట్టింది. పూర్ణ వాళ్ళ గృహ ప్రవేశం ముందుగా తెలిసిన కబురే. 10 రోజుల క్రితమే పూర్ణ ఫోన్ చేసి
అన్నయ్య తప్పకుండా రావాలని చెప్పింది. ప్రయాణం ఉందా లేదా అంది శైలు. చూస్తాను అన్నాను. శైలు విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాకు అర్థమైంది మళ్ళీ కోపం వచ్చింది తనకి. ఎల్లుండి తెల్లవారుజామున గృహప్రవేశం కాబట్టి రేపు రాత్రికి అక్కడ ఉండాలి అంటే ఈ రాత్రికో రేపు పొద్దున్నే బయలుదేరాలి. అంత దగ్గరలోని ప్రయాణాన్ని గురించి వెళ్తాననో వెళ్ళననో స్పష్టంగా చెప్పకుండా చూస్తాను అన్నానని శైలు కోపం. కానీ నా పద్ధతి అంతే. ఆఖరి నిమిషం వరకు నేనేది ఖచ్చితంగా అనుకోను. అది శైలుకి ఎందుకు అర్థం కాదో మరి. నేను ఆ విషయం వివరించబోయినా ఎందుకు అనుకోరు, మీరు ఏదో ఒకటి నిర్ణయించుకునే ఉంటారు, నాకు చెప్పటమే ఇష్టం లేదు అంటుందని నాకు తెలుసు. అందుకే నేనేం మాట్లాడలేదు. 2 గంటల తర్వాత బయలుదేరి బ్యాగులో ఒక జత బట్టలు పెట్టుకొని వచ్చి ట్రైన్ ఎక్కాను. తెల్లారేటప్పటికి పూర్ణ వాళ్ళ ఇంట్లో ఉంటాను. పూర్ణ నాకన్నా 2 ఏళ్ళు చిన్నది. మహేష్ దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడే ఉద్యోగం మానేసేయాలని చెప్పాడు. పూర్ణ ఒప్పుకుంది. అత్తగారు మామగారు పూర్ణ దగ్గరే ఉంటారు. వాళ్ళ పనులు మహేష్ పనులు ఇదే లోకం దానికి. గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతూ ఉండగానే పూర్ణ గబగబా ఎదురొచ్చి వదినేది అంది. బాబుకు పరీక్షలు కదా అన్నాను నేను. ఎరా వచ్చావా అంటూ అమ్మ, ఆ వెనకే అన్నయ్య వదిన పిల్లలు అందరూ చుట్టుముట్టారు. నా మొహం వైపు ఒకసారి పరీక్షగా చూసి బ్యాగ్ అందుకుని లోపలికి నడిచింది పూర్ణ. స్నానం చేసి పూర్ణ పెట్టిన ఇడ్లీలు తిని న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నాను. ఇల్లంతా సందడిగా ఉంది. నా షేవింగ్ సెట్ ఏది? వేడి నీళ్ళు పెట్టావా? లుంగీ ఏది? దువ్వెనిస్తావా లేదా అంటూ అన్నయ్య ఒకదాని తర్వాత ఒకటి అడగటం, వదిన అందించడం వినపడుతోంది. అన్నయ్యని చూస్తే ఇదే చిరాకు నాకు. ప్రతి పనికి వదినను సతాయిస్తాడు. అన్నయ్యనే కాదు చాలామంది మగవాళ్ళు ఇంతే. ఇక్కడ ఫంక్షన్లో కూడా అటు మహేష్ బావగారులు అన్నదమ్ములు అందరూ అన్నీ ఆడవాళ్ళని అడగటం, వాళ్ళని ఒక్క క్షణం కూడా తీరుబడిగా ఉండనివ్వకపోవడం గమనిస్తున్నాను నేను. నేను శైలజనప్పుడు ఇలా అడగను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇలా చిన్నపిల్లల్లా ప్రతి దానికి భార్య మీద ఆధారపడే వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకు కూడా. మహేష్ కుటుంబం గురించి నాకు అసలు ఎప్పుడూ సదభిప్రాయం లేదు. పూర్ణని ఉద్యోగం మానేసి 24 గంటలు ఇంట్లో చాకరీ చేయాలని స్పష్టంగా చెప్పిన వాళ్ళు కదా. ఆలోచనతోనూ అసహనంతోనూ ముడుచుకున్న నా నొసలు హలో ఎప్పుడొచ్చారు అంటూ వచ్చి నా పక్కనే కూర్చున్న మహేష్ని చూడగానే మామూలుగా అయ్యాయి. ప్రొద్దున్న లేస్తూనే గృహప్రవేశం చేయాల్సిన ఇంటి దగ్గర పనులేవో చూడటానికి వెళ్ళాట. నాతో 1 నిమిషం మాట్లాడి స్నానానికి వెళ్ళాడు మహేష్. ఆ తర్వాత అంత హడావిడిలోనూ పూజ చేసుకున్నాడు. అప్పుడు పూర్ణ పెట్టిన ఫలహారం తిని మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనాలు అప్పుడు కాసేపు కనిపించాడు అంతే. మళ్ళీ రాత్రి భోజనాల దాకా ఏవో పనుల మీద తిరుగుతూనే ఉన్నాడు. రాత్రిపూట భోజనం అయ్యాక నేను వరండాలో వాల్చిన మంచం మీద కూర్చుంటే అందరికీ ఒక్కపొడు అందించి చివరిగా నా దగ్గరికి వచ్చాడు. నేను ఒక పలుకు నోట్లో వేసుకోగానే డబ్బాకు మూత పెట్టి పక్కన పెట్టి తను కూడా నా పక్కనే కూర్చున్నాడు. పొద్దున్నుంచి ఒక్క క్షణం కూర్చోకుండా తిరుగుతున్నారే, మీరు కూడా పనిచేస్తారని నాకు ఈరోజే తెలిసింది అన్నాను నేను. మహేష్ నవ్వుతుంటే పూర్ణ వచ్చి వరండాలో మెట్ల మీద కూర్చుంటూ ఏంట్రోయ్ బావగారి మీద జోకులు వేస్తున్నావు అంది. జోకులు కాదే, మెచ్చుకుంటున్నాను. నీ మీద పెత్తనం చేయటం కాకుండా బావగారు వేరే పనులు కూడా చేస్తారని నాకు తెలియదు అన్నాను. పెత్తనం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వదిలింట్లో వదిలేసి వచ్చావు కానీ అంది పూర్ణ. నేను వదిలేయటం ఏంటి? బాబుకు పరీక్షలని తనే రాలేదు అన్నాను. బాబుకు పరీక్షలు కాబట్టి నేను రాలేనని నీతో చెప్పిందా? నాతో చెప్పటం ఎందుకు? ఆ రోజు నీతోనే చెప్పిందిగా. ఏ రోజు? నువ్వు ఫోన్ చేసిన రోజు. సరిగ్గా అదే టైంకి బాబుకు పరీక్షలు అంది కదా. పూర్ణ నా వైపు సూటిగా చూసింది. అంటే ఆ తర్వాత నువ్వు మళ్ళీ వదిలిని అడగలేదన్నమాట. లేదు అన్నాను. పూర్ణ ఎందుకని అన్ని ప్రశ్నలు వేస్తుందో అర్థం కాలేదు నాకు. ఎలాంటి మనిషివి అన్నాయా నువ్వు నిజంగా అంది పూర్ణ చిరాకు పడుతూ. నేను ముందే అనుకున్నాను నువ్వు వదిన అసలు సరిగ్గా అడగకుండా నీ పాటికి నువ్వు బయలుదేరి వచ్చుంటావని. ఆ రోజు నేను గృహప్రవేశం గురించి చెప్పగానే వదిన ఏదో మామూలుగా బాబుకు పరీక్షలు అంది. యూనిట్ టెస్ట్లేగా, రాయకపోయినా పర్లేదులే అన్నాను నేను. అవునులే అంది తను. పూర్ణ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నేనేదో చెప్పబోతుంటే పూర్ణ లేచి నిలబడింది. పెళ్ళాంతో సరిగా మాట్లాడటం అన్నా రాదు కానీ పెత్తనాల గురించి చెప్తున్నాడు. ఎంత బాధగా ఉందో నాకు చిన్నదిని రాకపోతే. వృద్ధమైన గొంతుతో నన్ను కసురుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది పూర్ణ. వాళ్ళు కూడా వస్తే బాగుండేది అన్నాడు మహేష్. సరే కాసేపు పడుకోండి, బయలుదేరాల్సిన టైంకి లేపుతాను అంటూ లోపలికి వెళ్ళాడు. మంచం మీద బాలేను కానీ నిద్ర పట్టలేదు నాకు. నిన్న సాయంత్రం శైలు సోఫా పక్కన కూర్చుని ఏంటి ప్రయాణం ఉందా లేదా అని అడగడమే కళ్ళ ముందు బెదులుతోంది. శైలు కూడా వద్దాం అనుకుందా? అయ్యో, నిజంగా చాలా బాధగా అనిపించింది నాకు. కానీ నాకు ఎలా తెలుస్తుంది
బాబుకు పరీక్షలంటే సాధారణంగా శైలు ఎక్కడికి వెళ్ళదు. వీలైతే ఆఫీస్‌కి సెలవు కూడా పెడుతుంది. అదే అనుకున్నాను. కానీ తనొస్తే తీసుకురావటానికి నాకేమిటి అభ్యంతరం? తెల్లవారుజామున గృహప్రవేశం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. బయట సందడితో సంబంధం లేకుండా నా మనసులో ఆలోచనలు. ఆ ఆలోచనలను భగ్నం చేస్తూ మధ్య మధ్య వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. పూర్ణ ఆడపడుచులిద్దరూ పూర్ణ అత్తగారి దగ్గర కూర్చుని వ్రతం చేస్తున్నారు. ఇదేవి చీరమ్మా, చాలా బాగుంది. తల్లి చీరను పరీక్షిస్తూ అడిగింది మహేష్ వాళ్ళ అక్కయ్య. ఏమోనమ్మా, నాకు తెలియదు, పూర్ణ తెచ్చింది అంది ఆవిడ. బాగుంది, ఈ రంగు నీకు చాలా బాగా సూట్ అయింది. కూతురి ప్రశంస విని పూర్ణ అత్తగారు నవ్వింది. రంగేవో కానీ చాలా తేలిగ్గా హాయిగా ఉంది. బరువు చీరలు కట్టలేకపోతున్నాను. పూర్ణ చక్కగా నాకు హాయిగా ఉండేవి ఏరి తెస్తుంది. వదిన చేసిన పనికి ఇంత వంకే ఉంటుంది ఇంకా అంది మహేష్ చెల్లెలు. ఇంట్లోకి రాకముందే ఎంత చక్కటి తోట పెంచిందో చూడు, పూర్ణ అత్తగారు నవ్వుతూ చెప్పింది. అవును, ఇల్లు మొదలుపెట్టినప్పుడే మొక్కలు కూడా నాటింది. కనకాంబరం, మందార, గన్నేరు, చామంతి, నిత్యమల్లె. అన్నయ్యకు పూజకు బోలెడు పూలు. అన్నయ్య కూడా రోజు వచ్చి నీళ్లు పోసేవాడు. ఇద్దరు కలిసి మంచి తోట తయారు చేశారు. నాకు ఆనందంగా అనిపించింది వాళ్ళు పూర్ణను మెచ్చుకుంటుంటే. వాళ్ళు ఎప్పుడూ తనను అలాగే మెచ్చుకుంటారు. పొగిడి పని చేయించుకోవటం అదో రకం తెలివి అనుకుని చిరాకు పడేవాడిని నేను. కానీ ఇప్పుడు పూర్ణ పరోక్షంలో కూడా మెచ్చుకుంటున్నారంటే అందులో నిజాయితీ ఉందేమో అనిపించింది. బాగున్నారా అంటూ నా పక్కనే వచ్చి కూర్చున్న వ్యక్తిని చూసి ఆలోచనలోంచి తేరుకున్నాను. మహేష్ పిన్ని కొడుకు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. నవ్వుతూ తలూపి సెటిల్ అయ్యారా బెంగళూరులో అన్నాను. అతనికి ఈ మధ్య పెళ్ళయింది. భార్య ఇంకా కాపురానికి రాలేదు. ఇల్లు తీసుకున్నాను, కానీ ప్రస్తుతానికి ఫ్రంట్ రూమ్లోనే ఉంటున్నాను అన్నాడు అతను. ఏ అన్నాడు. ఫర్నిచర్ ఏం లేదు కదా కొత్త ఇంట్లో, మంచాలు టీవీ ఏం లేవు, భోజనానికి కూడా ఇబ్బంది కదా అన్నాడు. మీకు వంట రాదా అన్నాను నేను గొంతులో హేళన ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. పెళ్ళాం లేకపోతే భోజనానికి ఇబ్బంది అనే మగవాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుంది. వంట అనేది పెద్ద బ్రహ్మ విద్యలా భార్యల మీద ఆధారపడిపోవటం. నేనైతే శైలు ఆఫీస్ నుంచి రావటం లేట్ అయితే తను వచ్చేసరికి వంట చేసేస్తాను. తను ఉన్నప్పుడు కూడా నాకు ఇష్టమైనవి ఏమైనా కావాలంటే తను అడగకుండా నేనే చేసేసుకుంటాను. నా మనసులో మళ్ళీ బాధ సుడుగులు తిరిగింది. నేను ఇంత బాగా ఉన్నా కూడా శైలుకి నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేకపోవడం ముల్లుల మనస్సును గుచ్చింది. వంట రాక కాదండి, సామానంతా ఇప్పుడే కొనకు, తను వచ్చాక ఇద్దరు కలిసి వెళ్ళి కొనుక్కోండి, తనకు కూడా నచ్చాలి కదా అంది పూర్ణ వదిన. అందుకే ఏమీ కొనలా. ఇల్లు మాత్రం మళ్ళీ దొరకదని తీసేసుకున్నాను. అద్దిల్లే కదా, నచ్చకపోతే మార్చచ్చు. అతని మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. పూర్ణ మాటలకి ఎంత విలువిస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. నాకు పెళ్ళప్పుడు రోజులు గుర్తొచ్చాయి. పెళ్ళయ్యేసరికి నాకు డొక్కు స్కూటర్ ఉండేది, సెకండ్ హ్యాండ్లో ఉంది. శైలితో కలిసి ఎక్కడికి బయలుదేరిన అది మధ్యలో ఆగిపోతూ ఉండేది. ఇక లాభం లేదని కొత్త బైక్ తీసుకున్నాను. ఆఫీస్లో ఫ్రెండ్స్ స్వీట్స్ అడిగితే ఒక్క ప్యాకెట్ కొని అందరికీ పంచి మిగిలిన ఇంటికి తీసుకెళ్ళాను. ప్యాకెట్ చేతిలో పెడుతుంటే ఎందుకు అంది శైలు. కొత్త బైక్ తెచ్చుకున్నాను అన్నాను గదిలోకి నడుస్తూ. బైక్ అనే కాదు, ఇంట్లో ముఖ్యమైన సామానంతా శైలజ వచ్చేసరికి కొనేశాను. నువ్వు చిన్న స్పూన్ కూడా తీసుకురానవసరంలా, మీ ఇంటి నుంచి అని మొదటి రాత్రి శైలుతో గర్వంగా చెప్పాను కూడా. 10-15 మంది పిల్లలు పిలపిలమంటూ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహేష్ స్టూడెంట్స్ అట వాళ్ళంతా. మహేష్ వాళ్ళకి ఇల్లు చూపిస్తుంటే నేను వాళ్ళతో కలిసి లోపలికి నడిచాను. లైబ్రరీగా చూసి మురిసిపోయారు వాళ్ళు. సార్, నా రీసెర్చ్ వర్క్ అయ్యేవరకు ఇక్కడే ఉండిపోతాను సార్ అన్నాడు వాళ్ళలో ఒక అతను. నిరభ్యంతరంగా ఉండు అన్నాడు మహేష్ నవ్వుతూ. ఇదిగో ఈ పక్కన గెస్ట్ రూమ్ కూడా ఉంది. మహేష్ మాట పూర్తి కాకముందే అందరూ సంతోషంతో ఓ అని అరిచారు. మధ్యాహ్నం అంతా అదే సందడి. సాయంత్రానికి ఇంట్లో వాళ్ళ మాత్రం మిగిలిన అలసిపోయిన శరీరాలతో తోటల్లో కుర్చీలో కూలబడ్డాం. ఈ హడావిడయ్యాక ఒక 4 రోజులు మా దగ్గరికి రా. అమ్మ ఆహ్వానం విని ఇక్కడ ఇబ్బంది కాదు అంది పూర్ణ. ఇబ్బంది ఏముంది, భార్య చేత చాకరీ చేయించుకునే మగవాళ్ళకి భార్య 2 రోజులు లేకపోతేనే ఆమె విలువ తెలిసి వస్తుంది అన్నాను నేను. ఏం బావగారు అంటూ మహేష్ నవ్వి ఊరుకున్నాడు. పూర్ణ మాత్రం మాట మాట్లాడితే చాకరీ అంటావేంట్రా, నీకు చాకరీకి సహకారానికి తేడా తెలియదు. భర్తకు సహకారం అందించడానికి ఏ భార్య బాధపడదు, సంతోషపడుతుంది అంది. ఆ మాట నువ్వే చెప్పాలి అన్నాను నేను. నిజానికి అమ్మాయిలు ఎవరూ పెళ్లి కాగానే ఇన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలనుకోరు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలనుకుంటారు. ఆడపిల్లల మనస్తత్వాన్ని కాచి వడపోసిన అనుభవజ్ఞుల్లాగా దర్పంగా చెప్పాను. పెళ్లికి ముందులాగే ఉండేటట్టయితే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు అంది అప్పుడే వచ్చిన వదిన తన భారీ కాయాల్ని కుర్చీలో కొదేస్తూ. వదిన అమాయకంగా దీర్ఘం
తీరుకి అందరూ ఒక్కసారిగా పక్కుమని నవ్వారు. అరక్షణం తర్వాత ఆ వాక్యంలోని లోతైన భావం ఏదో పట్టుకున్నట్టు మళ్ళీ ఒక్కసారి కలిసికట్టుగా మందహాసం చేశారు. నాకు మనసంతా ఏదోలా అయిపోయింది. వాళ్ళందరూ ఒక్కటే మూర్ఖంగా నన్ను అపహసిస్తున్నారనిపించింది. ఇది నేను కూర్చుని మాట్లాడదగిన సభ కాదు అనిపించింది. విసురుగా లేచి అవతలకు వచ్చేశాను. మెట్ల దగ్గరికి నడిచి రైలింగ్ ఆనుకొని నిలబడ్డాను. పూర్ణ లేచి నా దగ్గరికి వచ్చింది. అదేంటన్నయ్య అలా వచ్చేసావు, కోపం వచ్చిందా అంది. నేను మాట్లాడకపోవడంతో నా చేతి మీద చెయ్యేసి ఏంటన్నయ్య అంది. నాకెందుకో దుఃఖం వచ్చింది. నేనేదో చాలా ఆదర్శవంతంగా ఉంటున్నానన్న నా భావానికి, అహంభావానికి దెబ్బ తగలటం వల్లనో, ఏ ఇబ్బంది కలిగించకుండా ఎంతో బాగా చూసుకుంటున్న శైలు నా మీద వేస్తున్న అభాండాలు గుర్తు రావటం వల్లనో ఎందుకో తెలియదు దుఃఖం వచ్చింది. దాన్ని అదిమి పట్టి గాంభీర్యాన్ని తెచ్చుకుని మీ ఆడవాళ్ళు అస్సలు ఎప్పుడూ అర్థం కాదులే అన్నాను నిష్ఠూరంగా. ఒక రకమైన ఆవేశంతో నేను శైలజని ఎంత బాగా చూసుకుంటున్నానో, ఎంత స్వేచ్ఛని, ఎంత ప్రైవసీని ఇస్తున్నానో, అయినా తను నా మీద ఎలాంటి అపనిందలు వేసి బాధపెడుతుందో గడగడా చెప్పాను. నా ఆవేదన అంతా పూర్ణ స్థాణువులా నిలబడి వింది. నా దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకుని లాగి మెట్ల మీద కూర్చోబెట్టి తను నా పక్కనే కూర్చుంది. 2 క్షణాలు మౌనంగా గడిచాయి. నేనే తేరుకుని, మొన్న కూడా తను ఇలా అడ్డగోలుగా మాట్లాడటం వల్లే నా మూడు పాడైంది, లేకపోతే నువ్వు వస్తావా అని అడిగి ఉండేవాడినేమో అన్నాను సంజేషిస్తున్న ధోరణిలో. తప్పు నాది కాదు అన్న భావాన్ని కలగలుపుతూ. పూర్ణ మోకాళ్ళ మీద తలానించుకున్న వైపు చూసింది. వెన్నెల్లో మెరుస్తున్న దాని మొహం, అందులోని సానుభూతి నాకు సాంత్వన కలిగిస్తుంటే మెల్లిగా అన్నాను, అది కాదే పూర్ణ, ఆత్మవంచన లేకుండా చెప్పు. ఈ చాకరీతో నువ్వు బాధపడటం లేదు. ఎంతోమంది అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉండే చాకరీకి భయపడి అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు తెలుసా ఈ రోజుల్లో. అన్నయ్య, పెళ్ళి వద్దనుకునే అమ్మాయిల సంగతి నాకు తెలియదు. పెళ్ళి చేసుకున్న అమ్మాయిలు ఏం ఆశిస్తారో చెప్పమంటే చెప్పగలను అంది పూర్ణ. ఏం ఆశిస్తారు? భర్త తమ కష్టము సుఖం అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. తమ మీద పెత్తనం చేయకూడదని ఆశిస్తారు అని నేను అన్నాను. అవును, దాంతోపాటు భర్త తన సహకారాన్ని కూడా అందుకోవాలని కూడా ఆశిస్తారు అంది పూర్ణ. నీలాంటి వాళ్ళు అన్నాను నేను వ్యంగ్యంగా. నేనే కాదనయ్య, వదిన కూడా అదే ఆశిస్తోంది అంది పూర్ణ స్పష్టంగా. నేనేదో అనబోతుంటే నన్ను మాట్లాడద్దన్నట్టుగా చేయి అడ్డం పెట్టింది. నేను చెప్పేది వినన్నయ్య. నీ ఆలోచనలను నేను తప్పు పట్టట్లేదు, కానీ ఒక్క విషయం అర్థం చేసుకో. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండవలసింది సహకారం. అందుకోసమే పెళ్ళి. అలా సహకరించుకునే ఉద్దేశమే లేకపోతే పెళ్ళి అవసరమే లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా బలవంతంగా దౌర్జన్యంగా సహకారాన్ని పొందటం, అయిష్టంతో అసహాయతతో సహకరించటం, లోపాలైతే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ ఆ లోపాలను పూడ్చటం కోసం అసలు సహకారాన్నే వద్దనుకోవటం ఇంకా పెద్ద లోపం. పూర్ణ చిన్నగా నిట్టూర్చి మళ్ళీ చెప్పింది. భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటున్న విషయాలే కనపడట్లేదు అన్నయ్య నాకు. తన పనులన్నీ వదిన చేసుకుంటుంది, నీ పనులన్నీ నువ్వు చేసుకుంటావు. బహుశా బాబు పనుల్లో ఏమన్నా కొంచెం సహకారం అందించుకుంటున్నారేమో, కానీ నాకు అర్థమైనంత వరకు అది కూడా సహకారం అన్న భావంతో కలిసి చేసుకోవటం కాకుండా కొన్ని పనులు నీవి, కొన్ని పనులు నావి అన్న ధోరణిలో ఉన్నారు. ఆ మాట అంటూ పూర్ణ లేచి నిలబడింది. భార్యాభర్తలు ఒకరినొకరు సహకరించుకునే పనులు తగ్గించుకోవటం కాదన్నయ్య, కల్పించుకోవాలి. నీ పనులన్నీ తన చేత చేయించకపోవటం తనను సుఖపెట్టడం అయితే కావచ్చు, కానీ ఇద్దరూ కలిసి కొన్ని పనులు చేయటం సాహచర్యం. మొదటి దానివల్ల ప్రేమ కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ రెండో దానివల్ల బంధం బలపడుతుంది. మెట్లు దిగుతూ నా భుజం మీద తట్టింది పూర్ణ. పద, భోజనాల సంగతి చూడాలి, మళ్ళీ నువ్వు బయలుదేరాలి కదా. తను వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది, కానీ నేను వెంటనే కదలలేకపోయాను. కాసేపటి తర్వాత పూర్ణ భోజనం పెట్టి నా కోసం, శైలజ కోసం కొన్న బట్టలు పెట్టింది. అవన్నీ బ్యాగులో సర్దుకుంటూ పక్కనే నిల్చున్న పూర్ణని, భార్యాభర్తలు సహకరించుకునే పనులంటే ఏమిటి అన్నాను. పూర్ణ నవ్వింది. ఏమిటంటే ఏం చెప్పనన్నయ్య, సరిగా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. పెద్దన్నయ్య ఉండటం వల్ల సగం పనులు నీ దాకా రానే రావు. నాన్న తద్దినానికి కూడా నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే అన్నయ్య ఒక్కడే పెట్టేస్తాడు. మిగతా సగం పనులు నువ్వు వేస్ట్ అనే బోరనో తీర్మానించి మానేశావు. ఇక ఒక గృహస్థుగా నువ్వు చేసే పనులే ఉన్నాయి. అందులో వదిన సహకరించడానికి ఏం మిగిలాయి? అది అలా ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది.
ఏం పనులు చేయట్లేదే నేను అన్నాను ఉక్రోషంగా. ఇక్కడ అందరూ నిన్ను నీ అంత వాళ్ళు లేరని పొగుడుతూ ఉంటే ఇక మిగతా వాళ్ళందరూ చవటల్లా కనిపిస్తున్నారు నీకు అన్నాను. నా మాటలకు పూర్ణ నవ్వింది. ఊరికే ఎందుకు పొగుడుతారన్నయ్య నన్ను? మీ బావగారి సంగతి నీకు తెలియదు. నేను చేసిన పని బాగుంటేనే మెచ్చుకుంటారు అంది. బాగా లేకపోతే బాగా లేకపోతే పర్లేదులే అని సర్దుకుంటారు. అత్తయ్య గారు మావయ్య గారు కూడా అంతే. బాగుంటే మెచ్చుకుంటారు, లోపాలుంటే సర్దుకుంటారు. మరి ఇంక నీ గొప్పతనం ఏముంది అందులో అన్నాను నేను హేళనగా. నిజమే అన్నయ్య అంది పూర్ణ వెంటనే ఒప్పుకుంటూ. నా గొప్పతనం ఏం లేదు, ఇది వాళ్ళ గొప్పతనమే. ఇంకో విషయం చెప్పనా నీకు? పనుల విషయానికి వస్తే శైలు వదిన నాకంటే కూడా సమర్థురాలు. మీ బావగారు నీకంటే సమర్థులు. అయినా వదినలాగా అభద్రతాభావం నాలో కలగటం లేదంటే అది వాళ్ళ గొప్పతనం. ఒక షాక్లా తగిలాయి నాకు ఆ మాటలు. మరి ఇంకేం మాట్లాడలేని వాళ్ళ చూసి బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాను. నా వెనకే వస్తూ, ఎప్పుడైనా మన ధర్మం మనం సరిగ్గా నిర్వర్తిస్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదన్నయ్య. అది వదిలిపెట్టి ఎన్ని ఆలోచనలు చేసినా ఆదర్శాలు చెప్పినా చివరికి అయోమయమే మిగులుతుంది అంది పూర్ణ. అది అంతకుముందు చెప్పిన విషయానికి ఈ మాటలకి సంబంధం ఏమిటో నాకు అర్థం కాల. శైలు, నా శీలాన్ని నమ్మటం లేదు అన్న నా సమస్యకు నువ్వు ధర్మాచరణ చేయాలి అని పరిష్కారం చెప్తుంది ఏమిటి పూర్ణ? నేను అర్థం కానట్టు చూస్తూ, అంటే ఏమిటి, శీలము ధర్మం ఒకటేనంటావా అన్నాను. పూర్ణ నవ్వింది. నువ్వు వేరనుకుంటున్నావా అంది. బ్యాగ్తో పాటు ఆ ప్రశ్నని మోసుకుంటూ వచ్చి బస్ ఎక్కాను నేను. ప్రశ్నలు, ఆలోచనలు, మధ్య మధ్య నిద్ర, మళ్ళీ ప్రశ్నలు, ప్రయాణం అంతా ఇలాగే సాగింది. మధ్యాహ్నం మహేష్ చుట్టాలైన ఎవరో అన్నాడు, ఇల్లు బాగుందయ్యా, నీ లైబ్రరీ, పూజ గది, గెస్ట్ రూమ్, మీ అమ్మా నాన్నల గది, ఇంటి ముందరి తోట అన్నీ ఒక్కొక్కటి ఒక యజ్ఞశాలలా ఉన్నాయి అని. గృహస్థు అంటే పంచయజ్ఞాలు చేయాలట ఆయన వివరంగా చెప్పాడు. కానీ నేను సగమే వినిపించుకున్నాను. బస్సులో కూర్చొని ఆలోచిస్తుంటే ఆయన మాటలు కొంచెం అర్థమైనట్టుగా అనిపించాయి. తెల్లారేసరికి ఇంట్లో అడుగుపెట్టాను. శైలు మౌనంగా కాఫీ ఇచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చుని పంచదార డబ్బాలో కొంచుతోంది. నేను కాఫీ సిప్ చేస్తూ టీ పై నేను ప్యాంప్లెట్ చేతిలోకి తీసుకున్నాను. శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేయిస్తారట. దాని వివరాలు. మనం కూడా చేసుకుందామా అన్నాను. శైలు అర్థం కానట్టు చూసింది. ప్యాంప్లెట్ చూపిస్తూ వ్రతం అన్నాను. ఆశ్చర్యం కోపాన్ని జయించగా ఎందుకు అంది శైలు. ఊరికే నిన్న పూర్ణ వాళ్ళు చేసుకుంటుంటే నాకు కూడా చేసుకోవాలనిపించింది నీతో కలిసి. ఆఖరి మాట వింటూనే శైలు కళ్ళల్లోకి ఒక మెరుపు దూసుకొచ్చింది. స్పష్టంగా అర్థమవుతున్న ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సగం వంచిన పంచదార కవర్ని జాగ్రత్తగా టేబుల్ మీద నిలబెట్టి నా దగ్గరకు వచ్చింది శైలు. నా ఒడిలో కూర్చుని ధీమాగా నా గుండెలపై తలానించింది. తనను చుట్టేసిన నా 2 చేతుల్లోని ప్యాంప్లెట్ వైపు మా ఇద్దరి కళ్ళు చిరునవ్వుతో చూశాయి. అందులోని వివరాల వైపు ఆసక్తిగా పరుగులు తీశాయి. అదండి కథ. చూసారా? భార్యను చక్కగా అర్థం చేసుకుని భార్య చెప్తున్న మాటలు వింటూ అక్కడక్కడ ఆమె ఏదైనా పూజ చేయాలి అని అంటే మనం గనక సహకరిస్తే, ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాం, పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, వస్తాము, అంతే, వచ్చి టీ తాగేస్తాం, లేకపోతే ఇంత తినేస్తాం, పడుకుంటాం అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితులు. అక్కడ వాళ్ళది ఏంటంటే ఒక రోజంతా ఎదురు చూసి వచ్చిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఏదో ఒక 4 మాటలు మాట్లాడేసి పడుకునే వాళ్ళంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? అదే ఆ చెల్లెలు ఆ అన్నయ్యతో చెప్పటం, కొంత పంచుకోవటం, ఆ భావాలను ఆయన ఇక్కడ ప్రతిఫలించడం జరిగింది. ఏదేమైనా ఆ చెల్లి వలన ఆ అన్నయ్య జీవితం సాఫీగా సాగుతుందని, ఆల్రెడీ ఘాటిలో పడిందని మనం అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ.